ఇంతలా ఇబ్బంది పడదామని అసలు తెలియదు. తిరుపతిలో ఫ్రీ బస్సెస్ ఎక్కినామంటే మా వాడిని పిసికి వదిలేశారు. మేము ఒకటి అనుకుంటాం, ఇక్కడ అయ్యేదో ఇంకోటి. గుండు కొట్టించుకొని టీ తాగేసి చిల్ అయిపోయి నైట్ దర్శనానికి వెళ్దాం అనుకుంటే మాత్రం బాబు టోకన్ లో మీది రేపు దర్శనం ఉంది, ఈ రోజు కాదు అని చెప్పి అలా మంచిగా పంపించేశారు. ఇవన్నీ అయ్యే పని కాదు. తెల్లారలేచి చూసుకుందాం అని చెప్పి మార్నింగ్ లేచి మిగతా గుడిలన్నీ తిరిగేద్దామని ప్లాన్ చేసాం. మార్నింగ్ పూట తిరుపతిలో చాలా మంచిగా ఉంటుంది. ఏదో తెలియని ప్రశాంతత ఉంటుంది. ఒకడేమో క్యాటరింగ్ డ్రెస్, ఇంకోటేమో నల్లబట్టలు వేసుకొచ్చింది గుడికి. ఫ్రెండ్స్ అంటే ఆ మాత్రం ఉంటారు. మళ్ళీ రాయలాగా ఇదేదో ఉంది, ఇదేమో కామెంట్ చేయండి. గ్యాప్ లో సబ్స్క్రైబర్స్ కలిసారు, అలా వాళ్ళతో ఫోటోస్ తీసుకొని కాలు గడుక్కొని అలా నెత్తి మీద నీళ్ళు చల్లుకొని దేవుడిని బాగా మొక్కుకొని అలా కాసేపు మన వాళ్ళతో మాట్లాడుకొని వాటర్ మెలన్ తీసుకున్నా. ఆ గ్యాప్ లో ఇంకొంతమంది వచ్చారు. ఈసారి తిరుమల అయితే నాకు చాలా చాలా స్పెషల్ గా అనిపించింది. ఎంత మందిని కలిసిన అంటే మన సబ్స్క్రైబర్స్ చాలా మందిని కలిసిన అయితే నాకు చాలా చాలా మంచిగా అనిపించింది. డ్రైవర్ అన్న అయితే అసలు నువ్వు సెలబ్రిటీ అని అడుగుతున్నాడు, అట్లేం లేదు నా పదనా అని చెప్పిన. స్పైడర్ మ్యాన్ ఎందుకో పాకుతున్నాడు ఈ మధ్య. డ్రైవర్ అన్న వాళ్ళ తమ్ముడు కూడా మన వీడియో చూస్తాడంట. అట్లా మనోడు మంచోడే, చేయడం పెడుతున్నాడు. ఇప్పుడు చూస్తున్నా. మొక్కులన్నీ అయిపోయిన తర్వాత ఇలా టీ ఫంక్షన్ అయితే అసలు ఆగదనమాట. మనకి ఎలాగో అలాంటి అలవాట్లు లేవు. మీరు ఎవరితో వెళ్ళినప్పుడు మీకు చాలా మంచిగా అనిపిస్తుంది, ఫ్రెండ్స్ తో వెళ్ళినప్పుడు లేదంటే ఫ్యామిలీతో వెళ్ళినప్పుడు. మొక్కిన మొక్కులన్నీ విన్న తర్వాత దేవుడే షాక్ అయిపోతాడేమో. అలా డ్రైవర్ అన్న వాళ్ళ పాపకైతే బట్టలు కొనుక్కున్నాం, చాలా మంచిగా ఉంది. మన వాళ్ళైతే ఎక్కడా తగ్గట్లేదు, ఎక్కడ పడితే అక్కడ దొరుకుతున్నాడు, ఫోటోలు అడుగుతున్నాడు, చాలా మంచిగా అనిపించింది. అలా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయాం. ఇడ్లీ తిన్న తర్వాత గంటలు వెయిట్ చేసేది జస్ట్ ఆ 2 నిమిషాల దర్శనం కోసం. ఎందుకంటే దర్శనం తర్వాత వచ్చే వైబే వేరనమాట. ఇంటి కోసం అని చెప్పి లడ్డూలు తీసుకున్నాం. అన్న అయిపోయిన తర్వాత అన్నప్రసాదానికి వెళ్ళిపోయాం. అన్నప్రసాదం చాలా చాలా బాగుండే. నాకు కొన్ని బొమ్మలు నచ్చితే ఇంటి కోసం బొమ్మలు తీసుకున్నా. అలాగే ఈ ఫోటో ఫ్రేమ్ అయితే చాలా బాగా నచ్చింది. ఈ ఫోటో ఫ్రేమ్ పేరేమో ఖచ్చితంగా కామెంట్ చేయండి. ప్యాకింగ్ అంతా అయిపోయింది, ఇంకా వెళ్దాం. ఇంకా ఇలాంటివి చాలా చాలా ఉన్నాయి, ఫాలో చేయడం మర్చిపోకండి. మీ ఫేవరెట్ నంబర్ ఏమో కామెంట్ చేయండి. నా ఫేవరెట్ నంబర్ అయితే 7.